బయటికి ఎండకపోతేనే విటమిన్ D3 వస్తుంది, ఎముకలు గట్టిగా ఉంటాయి. ఎంత పరిగెత్తినా ఎముకలు 100 ఏళ్ళు పనిచేస్తాయి. పెద్దవాళ్ళకు కూడా మనకు పనిచేస్తాయి. మనం లోపల కూర్చొని డెఫిషియన్సీ వచ్చిందని మాత్రం ఏమి జరగదు. నువ్వు మాత్రలు పనిచేసే సన్కి ఎక్స్పోజ్ కావాలా, అంబలు తినాలా, ఇంట్లో ఫుడ్లు తినాలా, హై ఫైబర్ ఫుడ్ తినాలా, ఆర్గానిక్ ఫుడ్ తినాలా, మందులు కొట్టుకుంటే ఫుడ్ తినాలా. సింపుల్ అంతే. ఎవరు అడుగుతాడు సార్ ఇవన్నీ చేయలేము, ఏం చేయలేదు సార్ అని. మీరేం చేయొద్దు అంటారు ఆయన, ఆరోగ్యం వస్తుంది. పొద్దున్న నుంచి నేను చెప్పి టూత్ పేస్ట్ వాడద్దు, 10 సార్లు తినద్దు, ఆ నూడిల్స్ గిళ్ళు వాడద్దు, టీలు కాఫీలు ఆపేసేయండి, మైదాని ఆపేసేయండి, మంచిగా బెల్లంతో తినండి. ఎంత అద్భుతం బెల్లము, ఆర్గానిక్గా చేసి పండించి చేసిన బెల్లం ఎంత అద్భుతము. అన్ని మినరల్స్ దాంట్లో ఉంటాయి, ఐరన్ రిచ్. పనమ్మాయి ఒక ఆమె వచ్చింది, చిన్న బిల్డర్ పెట్టుకొని వచ్చింది, ఏదో హస్బెండ్తో ప్రాబ్లం అని పనిచేసి. సో 1 నెల తర్వాత అమ్మాయికి ఇంత కళ్ళన్ని లోపల పోయినాయి చిన్న బిడ్డకి. 1 మంత్ తర్వాత మేము బెల్లం చేస్తాం, ప్రకృతి వనం మదనపల్లి మాది, అన్నమయ్య జిల్లా, ముందు చిత్తూరు జిల్లా. మేము చిరుకేసి అక్కడే 50 దేశీయాలు ఉన్నాయి, ఆ పేడ మూత్రంతో జీవామృతం చేసేస్తాము. స్టెయిన్లెస్ స్టీల్ ఫుడ్ గ్రేడ్ పాత్రలతో బెల్లం చేస్తాం. సో ఆ బెల్లం ఆ అమ్మాయి తిని నేను 1 మంత్ తర్వాత చూస్తే ఫ్రెష్గా ఉంది అమ్మాయి. ఐ కెన్ స్టిల్ రిమెంబర్ ఇట్. అంటే ఐరన్ డెఫిషియన్సీ బెల్లంతో క్యూర్ అయింది. చక్కెర బెల్లం కాదు, ఇప్పుడు చక్కెరతో బెల్లం చేస్తా ఉంటారు అన్ని మెథడ్స్. చక్కెర ఉడకబెట్టి ఏదో కలర్ లేసి చేస్తారు. ఒరిజినల్ అందుకే పానకం బండ్లు అంటారు, విన్నారా? పానకం బండ్లు, పానకం వినలేదా? అసలు పానకం బండి అంటే బండి మీద పానకం ఉంటే పానకం బండి. శ్రీరామనవమికి తిరునాళ్ళు జరుగుతాయి కదా, ఆవిడ పిల్లకాయలు అందరూ ఎగురుతారు, దూకుతారు, తిరుగుతారు చక్రము, అసలు పట్టించుకోరు. ఆ పానకము ఎందుకంటే డిహైడ్రేషన్ లేకుండా, ఇప్పుడు సమ్మర్ రాబోతా ఉంది, మీరు ఓఆర్ఎస్లు గిఆర్ఎస్లు 100 పెట్టి కొనే పనిలే. పానకం అంటే ఒరిజినల్ బెల్లంతో నీళ్లు పెట్టేసి మీ పిల్లలకు దాంట్లో జీలకర్ర ఏదైనా వేసి కొంచెం టేస్టీ కావాలంటే ఏలకేసో ఏదో కొంచెం తమాషగా ఉండాలంటే స్టీల్ బాటిల్ వేసేసి మీ పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి కదా ఇక్కడ, స్కూళ్ళు లక్షలు పెట్టేటివి, పిల్లలకి అందరికీ పానకం పంపియండి. ఎందుకు పానకం అంటే అంత చులకనా? దానికి ఏదో ఇంగ్లీష్ పేరు పెట్టి ఓఆర్ఎస్ అంటేనేనా? పానకం పెట్టి ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. ఎవరు వచ్చినా పుణ్యము అని చెప్పి శ్రీరామనవమికి ఉగాదికి తిరణాలు జరుగుతాయి కదా, తిరణాలు పెట్టేసి ఇట్లా ముంచి ఈయన 2 గాజులు కూడా పోతా ఉంటాడు వాడు, మళ్ళీ పరిగెత్తాడు. ఎందుకు? పరిగెత్తి చెమట వచ్చేసి మినరల్స్ అన్ని లాస్ అయ్యి డిహైడ్రేషన్ అవుతుంది కాబట్టి పానకం తాగేస్తే సరిపోయా. అంత సింపుల్గా హెల్త్ ఇచ్చే సిస్టమ్ని పాడు చేసి అందరిని రోగాలు చేసి రా అని చెప్పి ఇన్ని హాస్పిటల్ ఇన్ని మందులు. ఎట్లా? మనం కూడా అటువైపు వెళ్తున్నాం కదా సార్. ఇప్పుడు మీరు ఏవైతే చెప్పారు రాగి ముద్ద, జొన్న రొట్ట, ఇప్పుడు ఎంతవరకు ఇంట్లో చేయగలుగుతున్నారు, ఎంతవరకు పిల్లలు? అందుకే నేను చెప్పేది, పిల్లలు చదువు ఇంపార్టెంటే, ప్రపంచం తెలుసుకోవాలా, గ్లోబలైజేషన్ అయింది, నువ్వు ప్రపంచంతో కంపీట్ కావాలా, ఎక్కడో వాళ్ళకి సాఫ్ట్వేర్ మనం రాయాలా, ఎక్కడో తయారు చేసిన పెప్సీ మనం తాగాల, ఎక్కడో తయారు చేసిన లిప్స్టిక్లు మనం వేసుకోవాలా, ఎక్కడో ప్యాంట్లు జింపి వేసుకొచ్చిన బ్రాండ్ మనం వాడాలా. కానీ మన రాగి జావా, మన జొన్న రొట్టె, మన గుగ్గిళ్ళు, మన పానకము ఆడబోదు. చూసావా తమాషా? ఇప్పుడు మనకే లోకువా, ఇంక వాడు ఎట్లా లైక్ చేస్తాడు? రాగి జావనో లేకపోతే రాగి సంగట్లో తెచ్చుకుంటే కొలీగ్స్ ఏమనుకుంటారు అనేది మనం ఫీల్ అవుతాము. ఇప్పుడు అంబల్లో ప్రోబయాటిక్స్ ఉంటాయి, బీట్రోల్ బాగుంటుంది. రాత్రి మిగిలిపోయిన అన్నంలోనూ రాగి ముద్దలో నీళ్లు పోసి పొద్దునే తాగేస్తే నా స్వామి బీట్రోల్ బాగా వస్తుంది. ఆ బీట్రోల్ బాగుంటే మీ బుర్ర బాగుంటుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది, నర్వస్ ప్రాబ్లం ఉండదు, యాక్టివ్గా ఉంటారు పిల్లలు. మొత్తం వ్యవస్థని బీట్రోల్ కంట్రోల్ చేస్తుంది, నర్వస్ సిస్టమ్ అంతా. వెరీ సింపుల్. అంబలి ఆటోమేటిక్గా తాగేవాళ్ళు, అది పనోళ్ళకు పోస్తా అంటారు. ఎందుకు? మీరు సోంబేర్లు, పెద్దోళ్ళు డబ్బులు ఉండేవాళ్ళు కాబట్టి, పనులు పని చేయాలి కాబట్టి వాళ్ళకు జొన్న రొట్టెలు రాగి ముద్ద పెడితేనే వాళ్ళు పని చేయగలరు పాపం. ఇప్పుడు బుద్ధి వచ్చినాక జూబ్లీస్లో వాళ్ళు కూడా జొన్న రొట్టెలు తింటా ఉంటారు ఫ్రెష్గా, ఆరోగ్యం కోసం. కొద్ది మంది కరోనా తర్వాత కొన్ని హెల్త్ హ్యాబిట్స్ మారాయి, ఫుడ్ హ్యాబిట్స్ కూడా మారాయి. ఇప్పుడు కొంచెం తెలుసుకుంటున్నారు మళ్ళీ వెనక పాత అలవాట్లు. మీరు చెప్పినట్టు రాగి జావ తాగడం, కొంచెం హెల్తీగా తినడానికి ట్రై చేయడం, ఎక్కువ కర్రీస్ తినడం. అదే మనకేం చెప్పినారు వేమన శతకంలో, అపకారికి ఉపకారం చేయమన్నారు. సో మనకు అపకారం చేస్తా ఉంటే వెస్ట్రన్ వరల్డ్ ఏమేమైతే ఇది వేసుకో, నువ్వు ఇది వేసుకుంటే నీకు బ్రాండ్, ఇది తాగితేనే అదేందో స్ట్రింగ్ అంట, పాయిజన్ అంట, ఏంటో బ్రాండ్లు అన్నీ ఉన్నాయి చెత్తంతా. 1000 కోట్లకు కూల్ డ్రింక్లు, మజ్జిగి ఎవరో ఆడ పెట్టుకో ఉంటాడు ఊరు బయట. అది తాగేవాళ్ళు ఎవరు కొంతమంది, ఆ కేబీఆర్ పార్క్ దగ్గర ఎవరు రాగి జావ ఎవరు పెట్టుకుంటారు, అమ్మలు ఎవరు. మరి ఇంట్లో అందరూ అవి తాగాలి కదా, ఎట్లా తాగుతారో 100,000 కోట్లకి తాగి ఈ డబ్బులన్నీ, మన డబ్బులన్నీ
అమెరికాకు పోతా ఉంటే బ్రాండ్లకి ఈ బట్టలు, లిప్స్టిక్లు, క్రీములు, కళ్ళు తెరిస్తే ఒక కలరు, కళ్ళు మూస్తే ఒక కలరు, ఏంటివి ఇవన్నీ? దాంతో నీ ఆరోగ్యం వస్తూ ఉందా, నీకు సంతోషం వస్తూ ఉందా, నీకు ఎనర్జీ వస్తూ ఉందా? అది ఎప్పుడు తెలుసుకుంటారు? వీళ్ళ పిల్లలు తాగుతాడు, వీళ్ళ పిల్లలు అరే తాగొద్దురా అని చెప్తావు, నువ్వు తాగే మీ అమ్మ చెప్తే వినలా, ఆరోగ్యం పోగొట్టుకున్నావు. 5-6 ఉంది హిమోగ్లోబిన్, 5-6 హిమోగ్లోబిన్ అంటే పెళ్ళే చేసుకోకూడదు. పెళ్లి చేసుకునేది కులము, మతము, డబ్బులు అది చూసి, అన్నము చూసి కాదు. ఫస్ట్ మీ హిమోగ్లోబిన్ ఎంత ఉందని చూడాలా. అది 10 కంటే తక్కువ ఉంటే ఆగి 12-13 చేసుకొని హెల్తీ అయినాక అంతవరకు కేబీఆర్ చుట్టూ పరిగెత్తి సూర్య నమస్కారాలు చేసి నువ్వులు పూసుకొని ఎండలో ఉండి అంబలు తాగి నువ్వుల లడ్డు, పల్లి లడ్డు, కొబ్బరి లడ్డులు తిని, మునగాకు, అవిశాకు తిని, కరివేపాకు తిని ఇంప్రూవ్ చేసుకొని అప్పుడు పెళ్లి చేసుకొని అప్పుడు బిడ్డలు కంటే హెల్తీగా పుడతారు. మా బిడ్డకి పుట్టేప్పటి నుంచి జలుబు అండి, ఇదండి, అదండి అని అంటే నీకే ఒళ్ళు బాగలే, నీకే 5 ఉంది హిమోగ్లోబిన్. నువ్వు పెళ్లి చేసుకుని ఉండకూడదు. యాక్చువల్గా నువ్వు పెళ్లి చేసుకొని బిడ్డలే కొనకూడదు, బిడ్డలు కనకూడదు. బిడ్డలు కన్నావు, వీక్గా ఉండే మదర్కి వీక్ చిల్డ్రనే వస్తారు కదా. వెరీ సింపుల్ కదా. ఇప్పుడు ఇంత చెట్టు ఉంటుంది టొమాటోలో, దానికి ఎన్ని కాస్తాయి? 2 కాస్తాయి. ఇంత చెట్టు ఉంటే ఫోటోసిన్సిస్ జరుగుతుంది, అంత ఫుడ్ తయారవుతుంది. వెరీ సింపుల్ కదా. దానికి లాజిక్ కావాలి. ఇంత పెద్ద బుక్కులు చదవాలి నేను దానికి. హెల్తీగా ఉండండి, మళ్ళీ పెళ్లి చేసుకోండి. లేదా అర్జెంట్గా పెళ్లి చేసుకున్నారు, వెయిట్ చేయండి. న్యాచురల్గా ఎట్ట ఇంప్రూవ్ చేసుకుంటారు చేసుకోండి. హెల్త్ పరిగెత్తండి, హెల్తీ ఫుడ్ తినండి, చూసుకోండి నెల ఎంత ఇంప్రూవ్ అవుతాడు అని అది చేసుకోండి. హెల్త్ పిల్ల వచ్చింది, బిడ్డ వచ్చారంటే వాడికి అమ్మ డాక్టర్లు కూడా హిమోగ్లోబిన్ తక్కువ ఉందమ్మా, నీకు చూడు విటమిన్ D3 లేదు, థైరాయిడ్ లేదు, హిమోగ్లోబిన్ లేదు, బీపీ ఉంది, షుగర్. అరే ఎట్లా బిడ్డలు అనేది? అదే దానికి ఫోలిక్ యాసిడ్, జింకు, ఐరన్ మాత్రలు, విటమిన్ మాత్రలు అన్నీ వేసి యూరియా, DAP వేసి పెంచుతా ఉండాలి రైతులు. అంత పెద్ద పొలము అది. అట్లా వాన కొడితే అట్లా ఏడ కొడితే పడిపోతాయి చెట్లు. అట్లా లోపల పొట్టలో అన్ని మందులు వేసి పెంచితే యూరియా బిడ్డ లోపల తయారవుతుంది 4 కిలోలు. సో నార్మల్ డెలివరీ ఎట్లా చేయలేరు. సో దాన్ని ఆపరేషన్ చేసి చేస్తారు. పుట్టప్పటి నుంచి డబ్బులు. సార్ లేట్ మ్యారేజెస్ వల్ల కూడా ఇప్పుడు అందరూ 30 తర్వాతనే పెళ్లి చేసుకుంటున్నారు. 30-35, కొంతమంది అయితే 40 లోపు కూడా ఇలా చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఫ్యామిలీ ఇష్యూస్ కొంత పోస్ట్పోన్ చేసుకుంటూ. ఫ్యామిలీ ఇష్యూసే 95%, హెల్త్ ఇష్యూసే 95%. 40 ఏళ్ళలో కూడా నువ్వు హెల్తీగా ఉండి బాగా ఫిట్నెస్గా ఉండి బాగా రన్నింగ్ చేసి బాగా ఫుడ్ తిని 40 ఏళ్ళకి పెడితే కూడా మంచి ఫుడ్డే పడతారు మీరు. ఎవరో 5%కి ఆ రిస్క్ ఉండేది లేట్ అనేది. బట్ 18 ఏళ్ళకి చేసుకొని 4 HB ఉంటే నీకు ఆరోగ్యం ఎట్లా పట్టుబడతారు? వెరీ సింపుల్. అందుకే అందరికీ చాలా మంది మహిళలకి PCODలు, గర్భసంచిలో ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చేసినాయి. రైస్ తగ్గించాలా, వేరే మార్గమే లేదు. సార్ ఇంతే తింటాను సార్ రైస్ అన్నారు. మరి ఇంత పొట్ట ఎట్లా వచ్చింది నాయన? ఇంత రైస్ ఎట్లా ఉండవు? ఇంత రైస్ 8 సార్లు తింటాడు, 2 ఇడ్లీల రూపంలో, 2 ఉప్మా రూపంలో. ఎంత తింటాడు అని కాదు, ఎన్ని బుల్లెట్ కాల్చినావు కాదు, బుల్లెట్ దిగిందా లేదా ఏదో సినిమాలో డైలాగ్ ఉండేట్లు. నీకు పొట్ట వచ్చింది, ఒబీస్గా ఉండవు, నువ్వు హెల్తీగా లేవు, నువ్వు మెట్లెక్కలేకుండా ఉండవు, ఒక స్టెప్పులు ఒక ఫ్లోర్ కూడా, నీకు మాట్లాడడానికి ఓపిక లేదు, దగ్గేదానికి కూడా ఓపిక లేదు. సో దగ్గలేకుండా ఉండవు సార్. పని చేయలేవు, దగ్గర కూడా దగ్గలేవు. ఫ్లమ్ ఎట్ట బయట వచ్చేది? రూమ్ పడితే పడుతుంది, దగ్గాల ఫ్లమ్ బయట వస్తుంది అనుకో. అంటే పని చేయలేవు, దగ్గలేవు, ఇంకెందుకు బతికిండేది? దగ్గేదానికి కూడా ఓపిక లేకుండా.